Okay, guys. Good morning, good afternoon, and good evening. So, ఈరోజు డే 45 జావా చూద్దాం. ఓకే, so it's two parts today. One is classes, objects, and constructor. Second one, data types and type converters. నిన్న data types చెప్పుకున్నాం, but we will go in deep. Okay, na? Got it. Let's download the material. Yeah, so I downloaded the material. So basically, we'll explain what it is actually. Okay, classes అంటే ఏంది, objects అంటే ఏంది, constructor అంటే ఏంది. సో జావా ఇది ఒక జావా ఫైల్. ఈ జావా ఫైల్ నేమ్ వచ్చి పర్సన్ అనుకోండి, స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ అంటే స్టూడెంట్ డాట్ జావా, అంతేనా? స్టూడెంట్ డాట్ జావా ఓకే, స్టూడెంట్ డాట్. దీని లోపల ఏముంది? బేసికల్ గా పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ అని రాశాను నేను. ఓకే, ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్. ఇది పద్ధతిగా చేద్దాం. సో దీని లోపల నాకు ఒక ఇంట్ ఏజ్ ఈక్వల్ టు సంథింగ్ 20 ఉంది. ఉండకపోయినా డిక్లేర్ అయినా చేశాను. తర్వాత స్ట్రింగ్ నేమ్ అసలు ఏమి ఇవ్వలేదు అనుకో. సో ఇప్పుడు ఇవి నేను అసలు దీన్ని ఎలా వాడాలి, ఈ స్టూడెంట్ అనే క్లాస్ని నేను ఎలా యూజ్ చేయగలగాలి, అసలు క్లాస్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, ఇనిషియలైజేషన్ అంతా చెప్తా. ఓకే, ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను, స్టూడెంట్ అనే క్లాస్. ఓకే, ఈ స్టూడెంట్ అనే క్లాస్ నేను యూజ్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ అనే క్లాస్ లోపల నాకు ఏజ్, నేమ్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. గాట్ ఇట్. ఆ ప్రాపర్టీస్ నేను యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటేనే నేను ఎన్నిసార్లు యూజ్ చేసుకోగలిగితే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేసి నేము సాగర్ అని ఇచ్చి, నా ఏజ్ 27 అని ఇచ్చి, 28 అని ఇచ్చి, మళ్ళీ ఇంకొకసారి స్టూడెంట్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఏజ్ 25 ఇచ్చి సుజిత్ అని ఇచ్చి, మళ్ళీ ఇంకొకసారి స్టూడెంట్ అని దాన్ని యూజ్ చేసుకో అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి దీన్ని డిక్లేర్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక క్లాస్ ఉంది నాకు, అంటే అది మెయిన్ క్లాస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఏం రాస్తాము? పబ్లిక్ క్లాస్ మెయిన్ అనుకోండి. ఓకేనా? ఈ మెయిన్ క్లాస్ లో నాకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడే కదా ఉంది కదా. మెయిన్ మెథడ్ నేను రాస్తున్నా, పెద్దది చేస్తా, జూమ్ చేస్తా, డోంట్ వరీ. ఇలా ఉంది. నేను ఇక్కడ దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. గాట్ ఇట్. ఇక్కడ నేను దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా? లెట్ ఇట్ బి. అంటే ఈ మెయిన్ మెథడ్లో నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. అది అక్కడ రాయలేము కాబట్టి నేను ఇంక ఏదో బాక్స్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ బాక్స్ తీసుకొని దీనికి పాయింట్ పెడతా, అంటే ఇక్కడ మనం రాస్తున్నట్టు అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే నేను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని యూజ్ చేసి, నౌ దీన్ని మనం ఏమంటామంటే మన భాషలో ఇది స్టూడెంట్ అనేది కస్టమ్ టైప్ ఆర్ ద రెఫరెన్స్ టైప్. అంటే స్టూడెంట్ అనేది క్లాస్ టైప్. అది ఇంటీజరా, స్ట్రింగా, క్యారెక్టరా, బులియన్ ఏది కాదు. స్టూడెంట్ ఈస్ ఏ క్లాస్ టైప్ విచ్ ఇస్ ఎ రెఫరెన్స్. దాని లోపల మనకు కావాల్సిన డేటా టైప్ ఉంది. అంటే మనకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏజ్ ఉంది, నేమ్ ఉంది. ఇంకెన్నైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అడ్రస్ ఉన్నాయి, అడ్రస్ మోర్ దెన్ 1 అడ్రస్ అంటే అరే వస్తుంది రాబోయే రోజుల్లో, దాని గురించి చెప్తా. బట్ సో ఎస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నాట్ ఇంట్, నాట్ స్ట్రింగ్, not boolean, but it's of a type student.
సో ఎస్ ఈస్ ఎ వేరియబుల్ ఆఫ్ స్టూడెంట్. ఎస్ టు అయినా ఇచ్చుకోండి, నీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. సో టు ఇస్ ఎ వేరియబుల్ ఐడెంటిఫైర్ అయినా అనొచ్చు. ఇస్ ఎ వేరియబుల్ వేర్ స్టూడెంట్ ఇస్ ఎ టైప్. అది ఏ టైపు? స్ట్రింగ్ లాగా క్లాస్ టైప్. గాట్ ఇట్. అలా ఇప్పుడు మీరు చూస్తే ఇట్ ఈస్ స్టూడెంట్. ఇక్కడ న్యూ అని ఎందుకు ఇచ్చాము? సో నౌ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హియర్. The important point is every Java class you cannot use it directly. You want to have a mediator. That mediator will help you to get the access. అర్థమైందా? మీడియేటర్ అంటే ఎవరు? ఆబ్జెక్ట్. నౌ ఈ స్టూ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఎవరికి? స్టూడెంట్ అనే క్లాస్ కి. ఎందుకు? న్యూ ఇచ్చి న్యూ స్టూడెంట్స్ అని ఇవ్వడం వల్ల ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇస్ ఏ ఎంట్రీ పాయింట్ ఫర్ ఎ క్లాస్. గాట్ ఇట్. ఎంట్రీ పాయింట్ అంటే స్టూ అనే దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏజ్ ని నేమ్ ని యాక్సెస్ చేయొచ్చు. గాట్ ఇట్. సో నౌ స్టూడెంట్ కి మీరు ఇలా పెట్టారు కదా బ్రేసెస్, దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. Constructor will help us with a new keyword to create an entry point of a class. Now entry point is the student. నేను అక్కడ మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ మల్టిపుల్ ప్లేసెస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. అంటే సేమ్ నేమ్ తో కాదు, డిఫరెంట్ నేమ్ తో. నౌ ఐ హావ్ 4 స్టూడెంట్స్. 4 స్టూడెంట్స్ ఆర్ 4 ఇండివిజువల్స్. ఇప్పుడు నేను stu.age ఈక్వల్ టు 20 ఇచ్చా. మళ్ళీ stu1.age ఈక్వల్ టు 30 ఇచ్చా. ఓకే. అంటే నేను దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ, అది ఏదైనా సరే ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అదే ఇప్పుడు ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టూలో ఉన్న ఏజ్ నేమ్ వేరు, దానికి మెమరీ సపరేట్ గా అలకేట్ అవుతుంది. ఓకే. stu1 లో ఉన్న ఏజ్ నేమ్ వేరు, దానికి మెమరీ సపరేట్ గా అలకేట్ అవుతుంది. అది ఎలా అలకేట్ అవుతుంది? బొమ్మలు వేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఒక బకెట్, ఇదొక బకెట్, ఇదొక బకెట్. అర్థమైందా? సో ఈ బకెట్ పేరు స్టూ, ఈ బకెట్ పేరు స్టూ. మళ్ళీ ఈ బకెట్ పేరు stu1. అర్థమైందా? ఈ బకెట్ పేరు stu1. మళ్ళీ ఈ బకెట్ పేరు stu2. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అంటే దానికి సపరేట్ మెమరీ ఉంది ర్యామ్ లో, నువ్వు లోడ్ అవుతుంది కదా ప్రోగ్రామ్. మళ్ళీ దాని లోపల మనకి ఇంకా 2 బకెట్లు ఉన్నాయి అనుకోండి. ఏజ్ అనే ఒక బకెట్, నేమ్ అనే ఒక బకెట్. గాట్ ఇట్. అంటే స్టోర్ చేసుకునేదానికి నేను చెప్పేది. ఓకే. ఈ బకెట్ నేమ్, ఈ బకెట్ ఏజ్. అలాగే stu2 లో కూడా నేమ్ ఒకటి, అంటే వేరియబుల్ స్టోర్ చేసుకో ఏజ్. అర్థమైందా? నేమ్ ఏజ్ మీన్స్ మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ మల్టిపుల్ మెమరీ లొకేషన్స్ క్రియేట్ ఇండివిజువల్ గా వర్క్ అవుతాయి. సో నౌ stu1, stu2 అనే ఆబ్జెక్ట్స్ అవుతాయి. న్యూ తర్వాత ఉండేది కన్స్ట్రక్టర్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో కన్స్ట్రక్టర్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎంట్రీ పాయింట్ ఫర్ ఎ క్లాస్. గాట్ ఇట్. సో దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను కోడ్ లో చెప్తా, ఇది మీకు బొమ్మ గీస్తే కొంచెం అర్థం అవుతుంది కాబట్టి. సో వాట్ ఐ విల్ డూ నౌ టుడే. సో నేను ఇప్పుడు Senec 360లో మనకి జావా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. జావా ప్రాక్టీస్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఓకేనా? సో దీన్ని నేను ఐ విల్ ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్. గాట్ ఇట్. ఈ రోజు నేను ఎందుకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను అంటే ఇంటెలిజే చాలా మంది ఇన్స్టాల్ చేసుకోవడానికి మెమరీ సరిపోదు. అర్థమైందా? మెమరీ సరిపోని వాళ్ళకి మంచిగా ప్రశాంతంగా విజువల్ స్టూడియో కోడ్ లోనే ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం సింక్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళండి. గో టు ఎక్స్టెన్షన్స్. ఓకే. ఇన్స్టాల్డ్ రికమెండెడ్ కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ కొట్టండి. ఏం చేస్తారంటే జావా, జావా అని టైప్ చేయండి. జావా సపోర్టింగ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మీకు. ఎక్స్టెన్షన్ పాత్ ఫర్ జావా ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇదిగో డీబగ్గర్ ఫర్ జావా, గ్రేడిల్ ఫర్ జావా, మ్యావెన్ ఫర్ జావా, ఇవేం వద్దు. ఇక్కడ జావా ఉంది కదా, ఆర్కిల్ ప్లాట్ఫామ్, ఇది ఇన్స్టాల్ చేయండి. జావా ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ ఫర్ విజువల్ స్టూడియో కోడ్ oracle.com, ఇది ఇన్స్టాల్ చేయండి. తర్వాత డీబగ్గర్ ఫర్ జావా, డీబగ్గింగ్ చేయాలంటే డీబగ్గర్ కూడా కావాలి. ఓకే. తర్వాత అయిపోయింది, డీబగ్గర్ అయిపోయింది. జావా లాంగ్వేజ్ సపోర్ట్ అంటే జావాకు సంబంధించిన సపోర్ట్ జియోర్జీ ఫ్రోజర్ మనకు అవసరం లేదు, మనం జావా ఆల్రెడీ రన్ చేసాం. ఇదేంది? ఇది కూడా అవసరం లేదు. ఆరకిల్ నుంచి వస్తేనే మీరు ఇన్స్టాల్ చేయండి, మిగతా ఏం వద్దు. ఇదేంది? మైక్రోసాఫ్ట్
ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఈ మైక్రోసాఫ్ట్ జావా సపోర్టింగ్‌గా మైక్రోసాఫ్ట్ నుంచి ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలి? విజువల్ స్టూడియో కోడ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి జావా సపోర్టింగ్ లైబ్రరీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. మనం ఇన్‌స్టాల్ చేసుకోండి. డీబగ్గర్ అయిపోయింది. జావా అయిపోయింది. జావా, ఒరాకిల్ ఈ 2 అయిపోయినాయి. ఈ 2 చాలు. డీబగ్గరు ఫర్ జావా, జావా ఈ 2 అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇన్‌స్టాల్డ్ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళాలి. ఇది క్లియర్ చేసి ఇన్‌స్టాల్‌లోకెళ్తే మీకు డీబగ్గర్ ఫర్ జావా, ఎక్స్‌టెన్షన్ ప్యాక్ ఫర్ జావా 2 మైక్రోసాఫ్ట్ నుంచి ఉన్నాయి. తర్వాత జావా గూడా ఉంటది. జావా ఈ 3 ఉన్నాయి. కాబట్టి యూ ఆర్ గుడ్. జావా ఫ్రమ్ ఆరకిల్, ఎక్స్‌టెన్షన్ ప్యాక్ ఫర్ జావా ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, డీబగ్గర్ ఫర్ జావా ఈ 2 చాలన్నమాట. ఈ 3 టోటల్ ఈ 3 మీకు సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడికెళ్ళండి. సో, నౌ మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. క్లాస్ అనేది మీరు చేయలేరు. జావా ఫైల్‌కెళ్ళండి. ఇప్పుడు యాక్చువల్‌గా మీకెలా ఉంటదంటే, ప్రెజెంట్ ఇంకా మీకు లోడ్ అవ్వలేదు. ఓకే. లోడ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడతదనమాట. చూడండి అనలైజింగ్ ద ఫైల్ అండ్ అనలైజ్ అయిన తర్వాత ఇప్పుడే కదా మనం ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసాం. ఈ ఫైల్‌లో మనకి రన్ సింబల్ ఉంటది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? రన్ సింబల్ వస్తది. ఇప్పుడు మనం ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసాం గదా! చూడండి మొత్తం యాడ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. లోడ్ అయ్యి ఎక్స్‌టెన్షన్స్ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ మీకు రన్ సింబల్ వస్తుంది. ఈ మెయిన్ మెథడ్‌ని చూసారా? ఇప్పుడే అప్‌డేట్ అయింది. మీరు చూసారా? రన్ మెయిన్. ఇప్పుడు మీకు అప్‌డేట్ అయింది. ఎక్స్‌టెన్షన్స్ బ్యాక్ లోడ్ అయినాయన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? 3 ప్రింట్ అయిందా? గాట్ ఇట్. ఇక్కడ దీన్నెలా అర్థం చేసుకోవాలి? దీన్ని క్లోజ్ చేయండి. రన్ చేయండి మళ్ళీ. రన్ చేస్తే జావా ఫైల్ రన్ అవుతుందా? కంట్రోల్ జే ఎంటర్ చేయండి. ఇక్కడ ఔట్‌పుట్ వస్తదన్నమాట. చూడండి ఇక్కడ ఔట్‌పుట్ వచ్చింది. 3 ప్రింట్ అయింది. 3 అయినా ప్రింట్ అయ్యేది చూడండి మనకి. మొత్తానికి. సో, ఇప్పుడు మనం ఇక్కడ 30 ప్రింట్ చేద్దాం. జస్ట్ ఊరికే. కంట్రోల్ జే. ఇక్కడేముంది మనకి ఇది క్లోజ్ చేయండి. మీకిది కావాలి అనుకుంటే జస్ట్ ఇలా దీన్నిలా పెట్టుకోండి. ఓకేనా? నౌ లెట్స్ రన్ మెయిన్. ఇది కాకపోతే మనం మెయిన్ మెథడ్ ఇది రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఇది కూడా లోడ్ అవ్వాలి బేసికల్‌గా. ఇక్కడొచ్చింది చూడండి రన్ జావా. ఇది కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. సోర్స్ డీబగ్గర్ అవసరం లేదు ఆల్రెడీ ఉంది. ఇక్కడ కూడా యాక్చువల్‌గా రావాలి. ఇక్కడ కూడా రావాలి. మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉంటదో అక్కడ రన్ ఫంక్షన్ రావాలి. అంటే అది లోడ్ అవ్వాలి. ఫస్ట్ టైమ్ కాబట్టి లోడ్ ఇంకా అవ్వలేదు. బట్ లోడ్ అయిన తర్వాత యూ హావ్ ఇట్. ఓకే. సో, ఇక్కడ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో ఈ ఫైల్‌ని మనం రన్ చేయాలన్నమాట. రన్ జావా. ప్లీజ్ ఇన్‌స్టాల్ అంటారు. ఇన్‌స్టాల్ చేయండి. లాంగ్వేజ్ సపోర్ట్ ఇన్‌స్టాల్ చేయమంటుంది. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. Install it. So that here language support by Red Hat by Java. So you can install this. అంటే అడిగింది కాబట్టి లాంగ్వేజ్ సపోర్ట్ కూడా అప్పుడు ఇంకా మనకి నీట్‌గా యూ కెన్ ఏబుల్ టు హావ్ ద ఎక్స్‌టెన్షన్స్. ఓకేనా? అవి మీకు ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లో యాడ్ అయిపోతాయి ఇన్‌స్టాల్‌లో. ఓకేనా? లాంగ్వేజ్ సపోర్ట్. యాడ్ అయిన తర్వాత అవుతాయి. రీలోడ్ విండో. ఎప్పుడైతే రీలోడ్ చేస్తావో ఇప్పుడు ఇవన్నీ నీకు అటాచ్ అయిపోతాయన్నమాట. మీన్స్ ఎక్స్‌టెన్షన్స్ విల్ బి యాడెడ్. ఓకే. లోడ్ అవుతాయి. సో, ఆల్ ఎక్స్‌టెన్షన్స్ విల్ బి లోడెడ్. డోంట్ వర్రీ. స్టూడెంట్ ఉంది. మెయిన్ ఉంది. ఎవ్రీథింగ్ విల్ బి లోడెడ్. నో ఇష్యూస్. ఇక్కడ రన్ జావా ఉంటది. ఫస్ట్ టైమ్ గదా! అది లోడ్ అవుతది అంతే. సో, బేసికల్‌గా ఒక్కసారి లోడ్ అయితే నెక్స్ట్ టైమ్ నుంచి ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తదనమాట ఆ ప్రాజెక్ట్‌లో. ఓకేనా? రన్ సింబల్ ఆటోమేటికల్లీ విల్ రన్ ద జావా ప్రాజెక్ట్. డోంట్ వర్రీ. చూడండి జావా బిల్డింగ్, జావా రెడీ.
జావా డైరెక్ట్‌గా ఎక్స్‌టెన్షన్స్ యేసుకుంటే ఇట్ విల్ బి దేర్. చూడండి ఇక్కడ జావా అని పడింది చూడండి. చూడండి రన్ సింబల్ వచ్చింది. డీబగ్గింగ్ వచ్చింది. సో, బోత్ వచ్చాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ టైమ్ కాబట్టి అలౌ. ఇట్ విల్ ఆస్క్ ఫర్ అలౌయింగ్. సో థట్ ఇట్ విల్ రన్ ఇట్. చూడండి ఇలా ఉండాలన్నమాట ఫైనల్‌గా. ఇది కరెక్ట్. సో, ఇప్పుడు రన్ అయ్యి 5 వచ్చింది. మనకు 5 ఉంది కాబట్టి. నేను ఇక్కడ ఏజ్ 50 ఇస్తే ఇదే ఫైనల్‌గా రన్ అయ్యేది. చూడండి. రన్ డీబగ్. రన్ ఎంటర్ చేసి ఈ మెయిన్ మెథడ్ వరకే రన్ అవుతుంది. చూడండి. 50 హలో వరల్డ్ వచ్చిందా? ఇంతే ఇలా రావాలన్నమాట. సో, ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ చూడండి ఫైనల్‌గా మన కాడ ఏమున్నాయో డీబగ్గర్ ఫర్ జావా, ఎక్స్‌టెన్షన్ ప్యాక్ ఫర్ జావా, జావా ఇక్కడ లాంగ్వేజ్ సపోర్ట్ ఫర్ జావా బై రెడ్ ఇది మెయిన్. ఇది కూడా తీసుకోండి. బావుంటది. ఓకేనా? అంతే. రెడ్ హ్యాట్ జావా ఇది అవసరం లేదు. ఆ 4 చాలు. ఒకటొచ్చి డీబగ్గింగ్‌కి, ఒకటొచ్చి మెయిన్ జావా ఎక్స్‌టెన్షను, ఇంకోటొచ్చి ఎక్స్‌టెన్షన్స్ ప్యాక్ ఫర్ జావా, ఇంకోటి లాంగ్వేజ్ సపోర్ట్ ఫర్ జావా బై రెడ్ హ్యాట్. ఈ 4 ఇన్‌స్టాల్ చేయండి. ఓకేనా? ఈ 4. ఆ 4 ఇన్‌స్టాల్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను జావా అని ఎంటర్ చేశాననుకో ఇన్‌స్టాల్‌లో మీకు ఈ 4 వస్తాయి. 4 ఉన్నాయి కదా! ఆ 4 చేయండి. జావా, లాంగ్వేజ్ సపోర్ట్, డీబగ్గర్ ఫర్ జావా, ఎక్స్‌టెన్షన్ ప్యాక్ ఫర్ జావా. ఈ 4 అన్నమాట. కావాలంటే చూడండి. లాంగ్వేజ్ సపోర్ట్ ఫర్ జావా బై రెడ్ హ్యాట్, డీబగ్గర్ ఫర్ జావా, ఎక్స్‌టెన్షన్ ప్యాక్ ఫర్ జావా, జావా. ఈ 4 ఇంకేం ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? మీకు అవొస్తాయి కాబట్టి యూ కెన్ హావ్ ఇట్. గాట్ ఇట్? ఇప్పుడు పర్ఫెక్ట్‌గా రన్ అంటే ఇంక జావా మీరు పర్ఫెక్ట్‌గా రన్ చేసుకోవచ్చు. విజువల్ స్టూడియో కోడ్‌లో లైట్ వెయిట్‌లో యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇట్. నో ఇష్యూస్. గాట్ ఇట్? ఇప్పుడు మీరు ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ అవుతది. ఏం ఇబ్బందేం లేదు. ఓకే. ఈ జావా ప్రాక్టీస్‌ని డైరెక్ట్‌గా కోర్ జావా ప్రాజెక్ట్స్‌నే ఓపెన్ చేయండి. ఏం గాదు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓపెన్ విత్ కోడ్. ఓపెన్ అయిపోతది పర్ఫెక్ట్‌గా. డైలీ మీరు అదే ఓపెన్ చేస్తారు కాబట్టి మాక్సిమమ్ అది ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోతది. ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే. దీన్ని క్లోజ్ చేయండి. శాంపిల్ డాట్ జావా ఉంది. ఇది కూడా ఎక్స్‌టెన్షన్‌లో యాడ్ అయిపోద్ది. ఇదిగో ఇనిషియలైజ్ అవుతుంది యాక్టివేషన్ ఎక్స్‌టెన్షన్స్ కదా! వచ్చేస్తది. ఒక్కసారి ఇది లోడ్ అవుతది. యూ కెన్ అండర్‌స్టాండ్ దట్. జావా యాక్టివేటింగ్. ఓకే. ఇట్స్ ఎ జావా ఫైల్ కాబట్టి జావా యాక్టివేటింగ్. ఆటోమేటిక్‌గా నువ్వేం చేయవల్లేదు ప్రతిసారి. ఒక్కసారి యాక్టివేట్ చేస్తే నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇట్ విల్ లోడ్ ఆటోమేటికల్లీ. చూడండి ఇప్పుడు ఇక్కడ రన్నింగ్ మెయిన్ బటన్స్ వస్తాయి ఇక్కడ. రన్ సింబల్స్ వస్తాయి చూడండి. ఇక్కడ రన్ బటన్ వచ్చేసింది. ఇక్కడ కూడా వస్తదన్నమాట. మెయిన్ పైన కూడా రన్ బటన్ వస్తది. ఓకే. ఇది మళ్ళా క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. వస్తది. జావా ప్రాక్టీస్‌కెళ్ళి ఎస్ఆర్‌సీలో మనకున్నాయి కదా ప్రాజెక్ట్‌లు. ఇక్కడ స్టూడెంట్ ఉంది. ఇక్కడ మెయిన్ ఉంది. ఇక్కడ కూడా బటన్ వస్తదన్నమాట. ఓకేనా? అది లోడ్ అవ్వడానికి ఒక 5-10 మినిట్స్ టైం పట్టొచ్చు. బట్ ఒక్కసారి చూడండి ఇక్కడ ఎక్స్ అని ఇక్కడ వచ్చేసింది అంటే దాదాపుగా మెయిన్ వచ్చేసినట్టే. ఇంకా అనలైజ్ చేస్తా ఉంది. లెట్ ఇట్ లోడ్. ఓకే. ఇక్కడొచ్చింది చూసావా? ఇప్పుడొచ్చింది. ఇప్పుడు అన్నిట్లో వచ్చేసుంటది. చూసారా? రన్ డీబగ్ వచ్చిందా? మెయిన్‌లో కూడా రన్ డీబగ్ వచ్చింది. క్లియర్ కదా? నౌ స్టార్ట్. ఇది క్లోజ్ చేసేయండి. నౌ ఇప్పుడు క్రియేట్ చేయండి. స్టూడెంట్ ఆల్రెడీ ఉందా? ఉంది. దీన్నే వాడుకుందామా? గాట్ ఇట్? దీంట్లో మెయిన్ మెథడ్ తీసేస్తా. మెయిన్ మెథడ్ తీసేస్తే రన్ సింబల్ పోద్ది. గాట్ ఇట్? సో, ఇప్పుడు నాకేముంది అంటే ఇంట్ ఏజ్ ఉంది. తర్వాత స్ట్రింగ్ నేమ్ ఉంది. గాట్ ఇట్? స్ట్రింగ్ అడ్రెస్ ఉంది. కొంచెం జూమ్ చేశా. గాట్ ఇట్? ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 1 ఎందుకు ఉందంటే 1 ఫైల్ అన్‌సేవ్డ్. ఇప్పుడు ఈ ఫైలే. కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అవుతది. ఓకేనా? ఇంకేదైనా ఉంది. ఐడీ అదే ఇంట్ రోల్ నంబర్ ఏదైనా. రోల్ నంబర్ కాబట్టి క్యామెల్ కేస్. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ డాట్ జావా అనే క్లాస్‌లో స్టూడెంట్ ఉంది కాబట్టి పబ్లిక్ అని పెట్టండి. ఎందుకంటే అదొక్క ఫైలే ఉంది కాబట్టి. గాట్ ఇట్? గాట్ ఇట్? సో, ఇప్పుడేంటంటే మీరేదైనా ఒక కోడ్ రాసారు అంటే, ఈ ఓపెన్ బ్రేస్ లోపల మీరేదైతే రాసారో అది ట్యాబ్ స్పేస్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ థిస్ ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేస్ ఉండాలి. చూడండి ఇప్పుడు నేను ట్యాబ్ స్పేస్ ఇస్తే మళ్ళీ అది అక్కడికే వస్తది. అర్థమైందా? ఇది నేను తీసేసాను. ఇప్పుడు ట్యాబ్ స్పేస్ ఇస్తే అక్కడికే వస్తది. సో, ఎవ్రి కోడ్ మీరు రాసిన కోడ్ ఇప్పుడు నేను ఇంకొక బ్లాక్ ఇచ్చాననుకో ఇక్కడ. మళ్ళీ ట్యాబ్ స్పేసే వస్తది. జస్ట్ ఊరికే పెడతాను ఇక్కడ బ్లాక్ ఇవ్వలేరు. ఎర్రర్ వస్తది. బట్ మళ్ళీ ఇక్కడ ఇంకొక బ్లాక్ ఇచ్చాననుకో.
ప్రతి బ్లాక్ కి మిడిల్ లో ట్యాబ్ స్పేస్ వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇన్నిసార్లు రాసే ఎర్రర్ వస్తుంది, బట్ నేను చెప్తున్నా మీకు ప్రతి బ్లాక్ ఆఫ్ ద కోడ్ లోపల ట్యాబ్ స్పేస్ లోపలే మీరు కోడ్ రాయాలి, సో దట్ యూ కెన్ క్లోజ్ అండ్ ఓపెన్ ద బ్లాక్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమైందా? ఇప్పుడు ఫైనల్ గా దీన్ని క్లోజ్ చేసి దాని లోపల ఉన్న దీన్ని క్లోజ్ చేసి మొత్తం క్లోజ్ అవుతుంది, దీని లోపల ఉన్న దీన్ని క్లోజ్ చేసి అది మొత్తం క్లోజ్ అవుతుంది, దీని లోపల ఉన్న దీన్ని క్లోజ్ చేసి అది మొత్తం క్లోజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇండెంటేషన్ జావాలో. అర్థమైంది? ట్యాబ్ స్పేస్ ఉంటుంది అనమాట. గాట్ ఇట్? ఇలా గుర్తు పెట్టుకోండి ట్యాబ్ స్పేస్ అని. ఇప్పుడు నేను దీన్ని వాడాలంటే ఈ క్లాస్ లోనే వాడొచ్చు, మెయిన్ మెథడ్ వాడొచ్చు. మెయిన్ అని కొడితే మెయిన్ వస్తుంది. నువ్వు మెయిన్ మెథడ్ ఎక్కడైనా రాసుకో, అది ఇండిపెండెంట్ ఆఫ్ జావా ఎంట్రీ పాయింట్. మీరు ఇక్కడైనా రాసుకోండి, లేదంటే నేను ఇదే క్లాస్ లో కింద ఒక క్లాస్ ఇచ్చి మెయిన్ అనే పేరుతో ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కాబట్టి మెయిన్ క్లాస్ అనే పేరుతో ఇచ్చాను నేను. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఒక మెయిన్ క్లాస్ క్రియేట్ చేశా అంటే మనం ఈ క్లాస్ లో అయినా వాడుకోవచ్చు, ఈ క్లాస్ లో అయినా రాయొచ్చు, మెయిన్ నో ఇష్యూ, మన ఇష్టం అది. ఇప్పుడు నేను స్టూడెంట్ అనే దాంట్లో ఉండేవాడిని వీటిలన్నిటి యాక్సెస్ చేయాలంటే ఈ స్టూడెంట్ అనే దానికి నేను ఎంట్రీ పాయింట్ ఇవ్వాలి. గాట్ ఇట్? ఎంట్రీ పాయింట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇస్ అన్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎ రెఫరెన్స్ టైప్ ఆఫ్ ఎ క్లాస్. ఇప్పుడు క్లాస్ కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని రెఫరెన్స్ టైప్ అంటాం. గాట్ ఇట్? మీరు ఒక ఇంటీజర్ కి ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే అది ప్రిమిటివ్ డేటా టైప్. అర్థమైంది కదా? అదే ఇప్పుడు మీరు స్టూడెంట్ కి ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని క్రియేట్ చేసినప్పుడు దీని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆగురా, సో ఈ ఎస్ అనే వేరియబుల్ స్టూడెంట్ అనే క్లాస్ కి వేరియబుల్. ఇప్పుడు నేను స్ట్రింగ్ అనే క్లాస్ కి ఎస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది ఏం వేరియబుల్ అయింది? స్ట్రింగ్ అయింది. అంతేనా? ద సేమ్ వే స్ట్రింగ్ ఈస్ ఆల్సో ఏ క్లాస్. కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది కాబట్టి వీ కెన్ గో టు దట్, వెళ్ళొచ్చు కదా, దట్ ఈస్ ఫైన్, మీకు తెలుసు ఆ విషయం. అలాగే స్టూడెంట్ అనే క్లాస్ కి నేను ఇప్పుడు ఎస్ క్రియేట్ చేశాను, సింపుల్. సో స్ట్రింగ్ ఈస్ ఏ రెఫరెన్స్ టైప్, నాన్ ప్రిమిటివ్ టైప్. ఓకే, string is also a reference type, student is also a reference type. Those are reference type. అంటే custom type అనుకోవచ్చు. స్టూడెంట్ అంటే మనం క్రియేట్ చేసింది, మన ఓన్ క్రియేషన్, కస్టమైజేషన్ ఫర్ యూ యాజ్ ఎ స్టూడెంట్. స్ట్రింగ్ అనేది ఆల్రెడీ బిల్ట్ ఇన్ క్లాస్. java.lang లో స్ట్రింగ్ ఉంది, మనం నిన్న చూసాం కాబట్టి చెప్తున్నా. సో ఇప్పుడు ఎస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద స్ట్రింగ్ క్లాస్, అంటే అది రెఫరెన్స్ టైప్. నా ఇప్పుడు స్టూడెంట్ కే క్రియేట్ చేశాను అనుకోండి ఆబ్జెక్ట్ వేరియబుల్, సో స్టూడెంట్ ఈస్ ఆల్సో ఏ రెఫరెన్స్ టైప్, బట్ దాన్ని మనం రెఫరెన్స్ టైప్స్ ని ఆబ్జెక్ట్స్ అంటాం. రెఫరెన్స్ టైప్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. అర్థమైందే? ఆబ్జెక్ట్స్ ఆర్ ఎంట్రీ పాయింట్ ఫర్ ద క్లాస్. ఆబ్జెక్ట్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ఓన్లీ క్లాసెస్, నాట్ ఫర్ ప్రిమిటివ్ టైప్స్. సో ప్రిమిటివ్ టైప్ లో క్రియేట్ చేసిన దాన్ని ఓన్లీ వేరియబుల్ అంటాం, రెఫరెన్స్ టైప్ కి క్రియేట్ చేసిన దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇట్స్ అన్ ఎంట్రీ పాయింట్. సో నేను ఇప్పుడు జస్ట్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేశా, కానీ దాన్ని ఇనిషియలైజ్ చేయాలి కదా. ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంటే రియల్ గా ఇప్పుడు క్రియేట్ చేసా. ఇందాక జస్ట్ డిక్లేర్ చేసా, వాల్యూ ఇవ్వాల అంటే ఇందాక ఇలా ఇచ్చా, వాల్యూ ఇవ్వాల. ఓకే, ఇందాక ఇలా ఏ అయితే ఎలా ఉందో అలాగే ఇది కూడా డిక్లేర్ చేసా. ఇప్పుడు దానికి ఈక్వల్ టు ఇచ్చా అంటే ఇనిషియలైజ్ చేసా, ఐఎమ్ అసైనింగ్ సంథింగ్. గాట్ ఇట్? ఇప్పుడు అది అసైన్ అయింది. గాట్ ఇట్? అంటే ఈ న్యూ స్టూడెంట్ అనేది ఇట్స్ ఏ కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను చెప్తా చూడండి. స్టూడెంట్ ఎస్ డిక్లరేషన్, అంతేనా? డిక్లరేషన్ తర్వాత అదే స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ క్రియేషన్ అంటే ఆర్ ఇనిషియలైజేషన్. అర్థమైందా? క్రియేషన్ ఆర్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు మీరు అదే మెటీరియల్కి వెళ్ళండి, ఇక్కడ డిక్లరేషన్, ఇన్స్టాన్షియేషన్, మెమరీ, దెన్ ఇనిషియలైజేషన్. ఇన్స్టాన్షియేషన్ అంటే దీనికి మెమరీ క్రియేట్ చేసి దాని తర్వాత దీనికి అసైన్ అవుతుంది. ఇన్స్టాన్షియేషన్ అంటే ఫస్ట్ మెమరీ క్రియేట్ చేయాలి కదా, అది మీకు కనిపిస్తుంది, డీబగ్గింగ్ చేసి చూపిస్తా. తర్వాత ఎస్ కి అసైన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాన్షియేట్ అంటే ఇట్ విల్ క్రియేట్ అ రెఫరెన్స్ ఫర్ ద స్టూడెంట్ క్లాస్. ఆ క్రియేట్ చేసిన రెఫరెన్స్ ని ఎస్ కి అసైన్ చేస్తున్నాం, అది ఇనిషియలైజేషన్. దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి, యూసేజ్ s.h. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? system.out.println sysout అని ఎంటర్ చేసి s.h. ఏజ్ ఎంత ఉంది అక్కడ? ప్రస్తుతానికి ఏం లేదు, మనమే సెట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? s.age ఈక్వల్ టు 20. అర్థమైందా?
ఇప్పుడు నేను దీన్ని డీబగ్ చేస్తా, పాయింట్స్ పెడతా, మీకు అర్థం అవుద్ది. ఇన్స్టాన్షియేషన్, యూసేజ్ మొత్తం. డీబగ్, ఇక్కడ డీబగ్. ఓకే, డీబగ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. డీబగ్గర్ కంట్రోల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. మెమరీ ఇన్స్టాన్షియేషన్ అంతా మీకు అర్థమవుతది. ఇక్కడ లోకల్ వేరియబుల్స్ అని మీకొస్తాయి. ఇంకా ఇప్పటి వరకు వేరియబుల్స్ అయితే క్రియేట్ అవ్వలా. క్రియేట్ అయింది. సో ఆర్గ్యుమెంట్స్ అయితే ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి. నెక్స్ట్ లైన్‌కెళ్ళాలంటే స్టెప్ ఓవర్. చూడండి, ఇక్కడ ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, స్టూడెంట్ అని. దాంట్లో ఏమేమున్నాయి? నేము, ఏజు, అడ్రెస్సు, రోల్ నంబర్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు గమనించండి మీరు. మీరు బాగా గమనించండి. ఎందుకు దీనికిలా వచ్చింది చెప్పండి? మీరు దీనికి వాల్యూస్ ఇచ్చారా? ఇవ్వలేదు. నేనేం చెప్తానంటే మీరు వాల్యూస్ ఇవ్వలా. కానీ దానికి వాల్యూస్ ఇవి ఎందుకు సెట్ అయ్యాయి? దానికి కారణాలేంటి? మీకు అర్థమైందా? మీరిక్కడ వాల్యూస్ ఇవ్వలా. గాట్ ఇట్. మీరిక్కడ ఇప్పటి వరకు ఇంకా ఈ లైన్‌లోనే ఉంటామంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ అవ్వకముందే వీటికి మీరు వాల్యూ ఇవ్వకపోయినా డిఫాల్ట్‌గా అడ్రెస్‌కి నల్లు, ఏజ్‌కి 0, నేమ్‌కి నల్లు, రోల్ నంబర్‌కి 0 ఎందుకొచ్చింది? సో ఇప్పుడు వీటికి వాల్యూ ఇవ్వకపోయినా దాని డిఫాల్ట్ వాల్యూ ఇంట్‌కేంటి? ఇంటు, లాంగు, డబలు వీటన్నిటికి 0 ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ మీరిచ్చినా ఇవ్వకపోయినా. స్ట్రింగ్‌కి గాని ఏ ఆబ్జెక్ట్‌కైనా డిఫాల్ట్ వాల్యూ నల్ మీరిచ్చినా ఇవ్వకపోయినా. స్ట్రింగ్ గూడా ఆబ్జెక్టే గదా! నల్. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నల్ బై డిఫాల్ట్. ఇంట్ అంటే 0 మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. అంటే నంబర్స్ అన్నిటికి 0 ఉంటది డిఫాల్టు. ఓకే, ఆబ్జెక్ట్స్ కన్నిటికి నల్ ఉంటది. రిమెంబర్ థిస్ పాయింట్ ఆల్‌వేస్. అర్థమైంది గదా! దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే మీరిక్కడ వాడలేదు. వాడితే క్రియేట్ అవుతది. కావాలంటే చూడండి, 30 ఇచ్చా. సిస్అవుట్ అని ఎంటర్ జేసి ఏని ప్రింట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఇది ఆపేసి మళ్ళీ నేను డీబగ్ చేస్తా. మళ్ళీ డీబగ్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది. ఇందాక రాలేదు. ఎందుకు రాలేదంటే మీరు దాన్ని యూజ్ చేయకపోతే అది అసైన్ అవ్వదు. కావాలంటే ఇక్కడ నేను పాయింట్ పెడతా. ఇక్కడ నేను పాయింటర్ పెడతా. ఓకేనా? దీన్ని ప్రింట్ చేసేసి మళ్ళీ డీబగ్ చేస్తా. మీకొక క్లారిటీ వస్తది. అరే! ఇక్కడ పాయింటర్ లేదా? ఓకే, మళ్ళీ పాయింటర్ పెట్టి మళ్ళీ రన్ చేస్తా. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇంట్ లోకల్ వేరియబుల్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ అయింది. దాన్ని అసైన్ అయిందనమాట. అదే స్టూడెంట్ కూడా చూడండి ఇప్పుడు. స్టూడెంట్‌లో వేరియబుల్స్ లేవు. అంటే మీరేమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ యాడ్ అవుతాయి. అర్థమైందా? ఒకవేళ నేను స్టూడెంట్ అసైన్ చేయలేదు. నెక్స్ట్ లైన్‌లో అసైన్ చేయాలంటే నేను ఇలా చేయొచ్చు. దీన్ని ఆపేస్తా. అంటే ఫస్ట్ నేను డిక్లేర్ చేశా. దీన్ని డిక్లరేషన్ అంటాం. అంతేనా? తర్వాత దీన్ని ఇన్‌స్టాన్షియేషన్ అండ్ ఇనిషియలైజేషన్. అంతేనా? ఇదే కదా ఇన్‌స్టాన్షియేషను? ఇన్‌స్టాన్షియేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? తర్వాత యూసేజ్. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి ఏమవుతదో మళ్ళీ. రన్ అండ్ డీబగ్. 30 ప్రింట్ అయిపోయింది. దాన్ని వదిలేయండి. చూడండి, ఇప్పుడు ఏదైనా సరే మనం వాడేంత వరకు దాని మెమరీ క్రియేట్ అవుతది. ఇప్పుడు మెమరీ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఇన్‌స్టాన్షియేషన్ అంటే స్టూడెంట్ క్లాస్‌కి రిఫరెన్స్ క్రియేట్ చేసి దానికి యెస్‌కి అసైన్ చేస్తాం ఇప్పుడు. ఇదిగో ఇప్పుడు యెస్‌కి అసైన్ చేసాం స్టూడెంట్‌ని. దాంట్లో ఏం లేవు. ఇప్పుడు నేను ఏజ్ అనే వేరియబుల్ చేంజ్ చేశా. దాని తర్వాత దాన్ని యూజ్ చేస్తా. వితౌట్ ఎంట్రీ పాయింట్ యూ కెనాట్ డూ. దీన్ని కన్‌స్ట్రక్టర్ అంటాం. గాట్ ఇట్. ఇప్పుడు నాకేం గావాలి అంటే పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. సో, నౌ ఇప్పుడు మెటీరియల్‌లో చూస్తే లైఫ్ సైకిల్ వదిలేయండి, అది అయిపోయింది. నెక్స్ట్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అంటే ఇది డిఫాల్ట్. అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడుందా? లేదు. యాక్చువల్‌గా స్టూడెంట్ అనే క్లాస్‌లో మనం ఇలా పెట్టాలి. స్టూడెంట్ అనేది నేను ఇలా పెట్టాలన్నమాట. గాట్ ఇట్. ఇలా పెడితే దీన్ని కన్‌స్ట్రక్టర్. ఇది నువ్వివ్వాలి. బేసికల్‌గా అయితే నువ్విదివ్వాలి. కానీ అది నువ్వివ్వగలే. అది నువ్వివ్వాల్సిన అవసరం లేదు. నేనదే చెప్తున్నా. ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎందుకు జావా బై డిఫాల్ట్‌గా ఇస్తది. మీరు కావాలంటే చూడండి ఇక్కడ. అది అక్కడ ప్రింట్ అయ్యేది మీకు కనిపిస్తదనమాట. అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ లేకపోయినా ఉన్నట్టే జావా తీసుకుంటది. స్టూడెంట్ కాల్ అయినప్పుడు మీకు అర్థమవుతదిప్పుడు. అంటే కన్‌స్ట్రక్టర్ అనేది నువ్వు ఇవ్వబల్లే. కన్‌స్ట్రక్టర్ ఈస్ ఆల్సో ఏ ఫంక్షన్. బట్ ఇట్ విల్ నాట్ హావ్ రిటర్న్ టైప్. కావాలంటే చూడు, స్టూడెంట్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ కాల్ అయింది. సార్ ఇప్పుడు మీరు పెట్టారు కాబట్టి ఇక్కడికొచ్చింది. మీరు పెట్టకపోతే ఎలా?
బై డిఫాల్ట్ జావా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నట్టుగా ఊహించుకొని ఇట్ విల్ గివ్ యూ. మీరు ఎక్స్టర్నల్ గా రాస్తే అది మీ ఇష్టం. దట్ ఈస్ ఫైన్. దట్ ఈస్ ద పవర్. దట్ ఈస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అర్థమైందా? ఇప్పుడు నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఓకే. నేను స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడే ఇప్పుడు నాకేం కావాలంటే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అన్న ఒకటి ఉంది. పారామీటర్ అంటే ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్, దీనికే నేను ఏమేమి సెట్ చేయాలో 4 ఇచ్చేస్తా. ఫస్ట్ ఏజ్ ఇస్తా, తర్వాత నేమ్ ఇస్తా. ఏజ్ అంటే 27, తర్వాత నేమ్ ఇస్తా, సాగర్ ఇస్తా. నెక్స్ట్ అడ్రస్ పూణే, పూణేనే ఫస్ట్, పూణేనే మన రూలింగ్ నెంబర్ 1. ఓకే, రూలింగ్ పార్టీ పూణేనే మంది. సో ఇట్లా ఇచ్చా. సో ఇప్పుడు ఏమన్నానంటే కన్స్ట్రక్టర్ లోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే, ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే నేను 4 వాల్యూస్ ఇచ్చా, సెట్ అయిపోవాలి. దట్ ఈస్ ద పారామీటర్. పారామీటర్ కన్స్ట్రక్టర్ మనం ఎలా పెట్టాలి? వీ నీడ్ టు రైట్ ఎక్స్ట్రా పబ్లిక్ స్టూడెంట్, ఫస్ట్ ఇంట్ కదా వస్తుంది, ఇంటీజర్. నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ వస్తుంది, దాని తర్వాత స్ట్రింగ్ అడ్రస్ వస్తుంది, నెక్స్ట్ ఇంట్ రోల్ నెంబర్ వస్తుంది. ఈ 4 వస్తున్నాయి మనకి, గుర్తు పెట్టుకోండి. ఈ 4 వస్తున్నాయి. ఈ 4 వస్తే ఫస్ట్ ఈ పేరు ఒకటే, ఈ పేరు ఒకటే, ఈ పేరు ఒకటే, ఈ పేరు ఒకటే. ఒకటి మిస్ అయితే అదేం కాదు, దాన్ని వదిలేయండి. సో ఇప్పుడు ఇది దీనికి సెట్ చేయాలి. అంటే దిస్ ఏజ్ కి మనం దీన్ని సెట్ చేయాలి. దిస్ అంటే ఈ స్టూడెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్ ని దిస్ డాట్ ఏజ్, దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ అడ్రస్, దిస్ డాట్ రోల్ నెంబర్ అని క్లాస్ లోపలే రాస్తాం. క్లాస్ బయట దిస్ అని రాయలేం. అంటే దిస్ డాట్ ఏజ్ కి ఈ ఏజ్ అసైన్ చేస్తే ఈ ఏజ్ వచ్చి దీంట్లో పడుతుంది అనమాట వాల్యూ. గాట్ ఇట్? దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ ఏజ్, రెండు ఒకటే కాబట్టి. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ నేమ్, రెండు వేరియబుల్స్ ఒకటే. దిస్ డాట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ క్లాస్ లో ఉన్న దిస్ వేరియబుల్, సేమ్ దిస్ వేరియబుల్ ఆఫ్ ద క్లాస్ విల్ బి యాక్షన్, దానికి ఇన్కమింగ్ ఇస్తున్నాం. దిస్ కీవర్డ్ అంటే దిస్ రెఫరెన్స్ టు ద ఇన్స్టాన్స్. సో బేసికల్లీ ఇన్స్టాన్స్ అని ఎందుకు అంటాము అంటే, ఇప్పుడు చూడు ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ డాట్ అని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. అంటే ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్స్. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ ఈస్ అన్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఏ క్లాస్. అదే ఇప్పుడు ఎస్ డాట్ ఏజ్ యాక్సెస్ చేస్తున్నా, కానీ ఎస్ అనేది ఇన్స్టాన్సే కదా, ఇన్స్టాన్స్ ఆర్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ ఉంది, క్లాస్ లోపల ఎలా వాడతాం? ఇన్స్టాన్స్ లేదు, క్లాస్ లోపల దిస్ అని వాడతాము. దట్ ఈస్ ద పాయింట్. దిస్ కెన్ బి యూజ్డ్ ఇన్సైడ్ ద క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. క్లాస్ లోపల క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు కదా, క్లాస్ బయటే కదా చేస్తావు. ఎంట్రీ పాయింట్ అంటే ఇంటి లోపల నుంచి నువ్వు దారిబంధనం ఎక్కడ పడతావు? ఇంటి బయట పెడతావు, ఎంట్రీకి పెడతావు. అంతేగాని ఇంటి లోపల దారిబంధనం పెట్టుకోలేవు కదా. ఇంటి లోపల దారిబంధనం పెట్టుకోవాలంటే పెట్టుకోలేవు. అదే దానికి దిస్ అంటే పరిష్కారం. అర్థమైంది కదా, అది నేను చెప్పేది. అలా క్లాస్ లోపల వాడే దిస్. సో నౌ ఇప్పుడు ఇది పనిచేస్తుంది. ఇప్పుడు S1 అని ఇచ్చా, ఇది S1 అనే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాల, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తాం. ఓకే, స్టూడెంట్ S1. ఓకే, అంటే ఇదొక ఆబ్జెక్ట్, ఇది డిక్లరేషన్. మీరు 3 విధాలుగా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ లైన్ లో చేయి. ఒకటే లైన్ లో డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే system.out.println s1.age అన్ని ప్లస్ పెట్టి ఇదే లైన్ లో రాస్తున్నా. ఓకేనా, ప్లస్ పెట్టి ఇదే లైన్ లో రాస్తున్నా మనకు అర్థం అవడానికి. నేము మళ్ళీ ప్లస్ పెట్టి s1.name, అడ్రస్, రోల్ నెంబర్ మొత్తం ఇక్కడే రాశా. ఇక్కడ కూడా ప్లస్ పెట్టాలి. గాట్ ఇట్? ఇదంతా నేను ప్లస్ పెట్టి అడిషనల్ గా చేస్తా. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. నేము సాగర్, అడ్రస్ పూణే, రోల్ నెంబర్ 1 మొత్తం వచ్చేసాయా? ఏజ్కి ఇక్కడ ముందు పెట్టలేదన్నమాట, ఏజ్. గాట్ ఇట్? అలా మళ్ళీ రన్ చేస్తా. యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ప్రాపర్లీ. ఇదిగోండి, గాట్ ఇట్? అలా. ఇప్పుడు నేను ఇంకోటి మీకు ఇస్తా, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇది మీరు యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు తీసేస్తే, ఇందాక మీరేమన్నారు సార్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. జావా ఏం చేస్తుంది,
ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, జావా ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేస్తుంది, అది ఊహించుకుంటుంది అని చెప్పావు కదా, ఇప్పుడు ఊహించుకోదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందంటే ఇప్పుడు ఎందుకు ఊహించుకోదు? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఖచ్చితంగా ఉండాలి. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇవ్వదు. అంటే మీ ఇంట్లో కారు ఉంటే మీకు రేషన్ బియ్యం రావు. ఇప్పుడు ఇది రేషన్ బియ్యం అనుకో, స్టూడెంట్ అనేది అంటే నువ్వు ట్యాక్స్ కడుతుంటే నీకెందుకు రేషన్ కార్డు అంటుంది. అర్థమైందా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే పేదోడికి, ఇల్లు లేనోడికి ఇల్లు ఇచ్చావు. ఆల్రెడీ నీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, స్టూడెంట్. ఇన్కమింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అద్దొస్తుంది, ఇంటి ముందు అంగడుంది, పక్కన చెట్లు అమ్ముతున్నావు, ఆదాయం వస్తుంది. నీకు రేషన్ బియ్యం ఎందుకు? ఓకేనా? ఇవ్వదు. కాబట్టి నువ్వే నీ రేషన్ బియ్యము నార్మల్ నువ్వే కొనుక్కోవాలి దోస్కి. అర్థమైంది కదా? దట్ ఈస్ వాట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇవ్వదు, నువ్వు స్పెషల్ గా డిక్లేర్ చేయాలి. లేదంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, నో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అది సంగతి. అర్థమైంది కదా? నీకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది, ఇల్లు నేను ఎందుకు ఇస్తా? నువ్వు కట్టుకో. అర్థమైంది కదా? అట్లా స్టూడెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ బి ఆటోమేటిక్లీ గివెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కావాలంటే చూడండి, పారామీటర్ కన్స్ట్రక్టర్ తీసేస్తా, ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పనిచేస్తుంది, ఇక్కడ ఎర్రర్ రాదు, పనిచేస్తుంది. అర్థమైందా? పనిచేస్తుంది. కావాలంటే చూడు. అదే నేను డిఫాల్ట్ చూడండి పనిచేసిందా? అదే నేను పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసేస్తే ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పనిచేయదు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఇట్. గాట్ ఇట్? అది అర్థమైంది కదా? పాయింటే కదా అది. నేను ఇప్పుడు ఇదే ప్రాపర్టీస్ అన్నిటిని కాపీ చేసి, అంటే ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు ఏజ్ కూడా ఒకటే, మిద్దరము ఏంది ట్విన్స్, ఏజ్ ఒకటే, నేమ్ ఒకటే, డిఫరెంట్ అడ్రస్, రోల్ నెంబరు డిఫరెంట్, నేమ్ డిఫరెంట్. అంటే నేను వాడిని కాపీ చేసుకొని డేట్ జస్ట్ నా పేరు మార్చుకుంటా. అర్థమైంది కదా? అప్పుడు నేనేం చేయొచ్చు, స్టూడెంట్ S2 ఈక్వల్ టు, నేనేం చేస్తాను అంటే ఐ విల్ క్రియేట్ న్యూ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, స్టూడెంట్ స్టూడెంట్ ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్. అంటే నేను మా తమ్ముడు ఆబ్జెక్టే పంపించి అన్ని ఎస్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని ఇచ్చి ఎక్సెప్ట్ రోల్ నెంబరు, నేమ్ మాత్రం చేంజ్ చేస్తాను. నేమ్ వచ్చి రమేష్ ఇస్తాను. అర్థమైంది కదా? జస్ట్ రోల్ నెంబర్ వచ్చి 102 ఇస్తాను. అంటే ఈ రెండు మారుతాయి, మిగతా అంతా ఐఎమ్ కాపీయింగ్ ఫ్రమ్ ద కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్ విచ్ విల్ టేక్ అనదర్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ రెఫరెన్స్. దాంట్లో దాంట్లో ఏవైతే ఉంటే అవన్నీ వాడుకొని, ఏవైతే వద్దో అవి ఎక్స్ట్రాగా తీసుకుంటాం. అప్పుడు ఆ ఎక్స్ట్రావి నువ్వు ఇన్పుట్ గా కూడా పంపించవచ్చు. స్ట్రింగ్ నేమ్ తర్వాత ఇంట్ రోల్ నెంబర్, ఏదైతే దానికి వస్తుందో అది నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. అర్థమైందా? అవి ఎక్స్ట్రాగా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. అంటే ఆ ఇన్పుట్స్ ఇచ్చేది దాని పరిస్థితి ఏంది మీకు దాని గురించి తర్వాత అర్థమవుతుంది. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇలా మార్చుకోవచ్చు అనమాట. చూడండి, నేను S1 ఇచ్చా అంటే ఆ ఆబ్జెక్టే మా తమ్ముడికి ఇచ్చాను, కానీ వాడి తమ్ముడు పేరు రోల్ నెంబర్ మాత్రం మార్చాలి కాబట్టి ఆ రెండు కూడా పంపించా ఎక్స్ట్రాగా. అప్పుడు మా తమ్ముడు డీటెయిల్స్ మొత్తం మారిపోతాయి. ఎక్సెప్ట్ దిస్. అర్థమైందా? అది కాపీ కన్స్ట్రక్టర్. నేను ఇదే ప్రింట్ చేస్తా S1 తో, అది S2 తో. గాట్ ఇట్? S2 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 కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ కాపీయింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ద అనదర్ ఆబ్జెక్ట్. అది నేను చెప్పేది. గాట్ ఇట్? చూడండి ఇప్పుడు అర్థమైందే? అలా దట్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్ అంటే యూ కెన్ సెండ్ పారామీటర్స్. కాపీ కన్స్ట్రక్టర్ అంటే అనదర్ ఆబ్జెక్ట్ ఇన్పుట్ గా పంపించి దాంట్లో ఉన్నవి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మిగతావి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అది కాపీ కన్స్ట్రక్టర్. గాట్ ఇట్? అలా అనమాట. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ ఇన్స్టాన్షియేషన్, ఆబ్జెక్ట్ యూసేజ్, తర్వాత ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. అంటే ఈ బ్లాక్ అయిపోతాయి. ఈ బ్లాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆబ్జెక్ట్ మెమరీ నుంచి డిలీట్ అయిపోతుంది. మీరు డీబగ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. డిలీట్ అయ్యేది ఎప్పుడు? అంతా యూస్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇది ఉంది, ఇది అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్. యు ఆర్ యూజింగ్ ఇట్.
ఎప్పుడైతే యూసేజ్ అయిపోతుందో ఇవన్నీ యూసేజ్ అయిపోతాయో మొత్తం డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోతే నీకు కనిపించదు. దట్ ఈస్ డిస్ట్రక్షన్ అంటార్ డిలీటింగ్ ఆర్ డిస్ట్రక్షన్ అంటే రిమూవ్ చేసేస్తుంది. గార్బేజ్ కలెక్షన్ అని చెప్పి ఒకటి రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అలా కాదు, నాకు ఈ వేరియబుల్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా నేను వాడుకోవాలి అంటే ఎలా? డైరెక్ట్గా వాడుకోవాలంటే సింపుల్గా ఇదంతా పక్కన పెట్టండి. ఇంకొక క్లాస్ తీసుకుంటా, మెయిన్లోనే తీసుకుంటా. ఓకే, స్టూడెంట్ ఎస్ కదా, ఎస్ ఈక్వల్ టు స్టూడెంట్, దాన్ని వదిలేయండి, అదంతా వద్దు మనకి. డైరెక్ట్గా తీసుకుంటా. సో దీంట్లోనే డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తాను. ఓకే, స్టూడెంట్ న్యూ స్టూడెంట్ డాట్ ఏజ్ గాట్ ఇట్ ఈక్వల్ టు 20. అంటే డైరెక్ట్గా న్యూ స్టూడెంట్ డాట్ ఏజ్ అని నేను ప్రింట్ చేస్తున్నా. స్టూడెంట్లో బై డిఫాల్ట్ ఏముంటుంది? ఏజే కదా, ఏజ్ 0నే కదా ఉంటుంది. మీరు రన్ చేస్తే 0నే వస్తుంది ఇక్కడ. ఆర్ గెటింగ్ మై పాయింట్? బై డిఫాల్ట్ స్టూడెంట్ ఏజ్ ఏముంది? ఇప్పుడు నేను 20 ఇస్తే బై డిఫాల్ట్ అక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 20 కదా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఎందుకు రాసానో మీకు అర్థమవుతుంది, నేను చెప్తా. దీన్ని అనానిమస్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే దీనికి ఏమన్నా పేరు ఉంది? యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఇక్కడ. కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ని మనం ఇంకొకరికి అసైన్ చేయాలి. మామూలుగా స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని. మీకు అర్థమైంది కదా పాయింట్? ఇలా ఇవ్వకుండా S1 ఇస్తున్నా, ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇప్పుడు యాక్చువల్గా దీనికి అసైన్ చేస్తే దీనికి అసైన్ చేసినట్టే. అంటే ఇది ఈక్వలే కదా. నేను డైరెక్ట్ గా దీనికి డాట్ ఏజ్ పెట్టా S1 బదులు. దాన్ని అనానిమస్ ఆబ్జెక్ట్ అంటే దానికి పేరు ఊరు లేదు, డైరెక్ట్ గా వాడేసా దాన్ని డాట్ పెట్టి. దట్ ఈస్ అనానిమస్ ఆబ్జెక్ట్. మనం ఎప్పుడైనా అలా అవసరమైనప్పుడు వాడుకుంటామని చెప్పడానికి. అర్థమైందా? దట్ ఈస్ అనానిమస్ ఆబ్జెక్ట్. గాట్ ఇట్? అండర్స్టాండ్? యూ కెన్ గో డైరెక్ట్. నేను ఇది కూడా ఇంత కార్ ఇంజిన్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేసి అలా రాశాను అనమాట. గాట్ ఇట్? అలా ఇంకా నేను ఇక్కడ కార్ ఎగ్జాంపుల్ ఇచ్చా, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి ప్రెసెంట్. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్స్ వి విల్ గో ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఓకేనా? ఇది పార్ట్ 1. పార్ట్ 2 కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.